హాయ్ అండి, వెల్కమ్ టు క్లూషీ డాల్. ఈరోజు హెయిర్ బ్రోచ్ ఎలా చేయడమో చూద్దాము. ముందుగా నేను వ్యాక్సింగ్ షీట్ని తీసుకున్నాను. కిడ్ సైజ్ బ్యాంగిల్ ఒకటి తీసుకోండి. ఇలా ఒక మార్కర్ తోటి అవుటర్ లేయర్ మార్క్ చేసుకోండి. ఇలా ఇన్నర్ లేయర్ డ్రా చేయడానికి ఇక్కడ 10 రూపీస్ కాయిన్ యూజ్ చేస్తున్నాను. సో దట్ సర్కిల్ పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ సైజ్లో ఇంకో షీట్ మీద కూడా డ్రా చేశాను. అవుటర్ లేయర్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇలా ఈక్వల్ పోర్షన్లో ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా స్లిట్ చేయాలి. ఇలా ఒక యూపిన్ తీసుకొని ఇక్కడ బ్యాక్ సైడ్ B7000 గ్లూ తోటి స్టిక్ చేసుకోవాలి. గ్లూని షీట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తీసుకొని దీని మీద స్టిక్ చేసుకోవాలి. సో దట్ పిన్ మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను సెరామిక్ గోల్డ్ 6K డ్రాప్ యూజ్ చేస్తున్నాను అండ్ 3 mm సర్కిల్ సెరామిక్ గోల్డ్ యూజ్ చేస్తున్నాను అండ్ పర్పుల్ కలర్ మూన్ షేప్ కుందన్స్ యూజ్ చేస్తున్నాను. ముందుగా ఇలా గ్లూ అప్లై చేసుకొని ఇక్కడ పర్పుల్ కలర్ మూన్ షేప్ కుందన్స్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీద మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని ఇలా బర్డ్ షేప్లో కుందన్స్ని పెట్టుకోవాలి. ఇక్కడ కింద గ్లూ అప్లై చేసుకొని 3 mm సెరామిక్ గోల్డ్ కుందన్ని పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ పర్ల్ అండ్ స్టోన్ చైన్ని యూజ్ చేస్తున్నాను. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఈ చైన్ని యూజ్ చేస్తున్నాను. ఇదండి ఫైనల్ అవుట్పుట్. సో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి.